హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు ఈ వీడియోలో చాలామంది పేరెంట్స్కి ఒక పెద్ద డౌట్ ఏంటంటే, ఓట్స్ బేబీస్కి పెట్టొచ్చా పెట్టకూడదా, పెడితే ఏ ఏజ్ నుంచి పెట్టాలి అని చెప్పి డౌట్ ఉంది ఫ్రెండ్స్. ఆ డౌట్ క్లారిఫై చేయాలి అనుకుంటున్నాను నేను ఈ వీడియో ద్వారా. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్, తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదామా? ఓట్స్లో ఎక్కువ ఫైబర్ ఉండటం వల్ల పిల్లలకి మంచి హెల్దీ వెయిట్ గెయిన్ అవుతారు ఫ్రెండ్స్. నెక్స్ట్ దీంట్లో హిమోగ్లోబిన్ లెవెల్ ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. ఈ మెగ్నీషియం బ్రెయిన్ సెల్స్ ఫార్మేషన్కి చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. బ్రెయిన్ డెవలప్మెంట్కి, మెమరీ పవర్ పెంచడానికి ఓట్స్ చాలా బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ బేబీ గుడ్ వెయిట్ గెయిన్ అవుతారు. నెక్స్ట్ బేబీస్ మైల్ స్టోన్స్ ఉంటాయి చూసారా, 6 monthsకి, 3 monthsకి, 12 yearsకి ఇలా నుంచోవాలి, నడవాలి, ఇలా మైల్ స్టోన్స్ అన్నీ కరెక్ట్గా రీచ్ అవ్వడానికి ఓట్స్ చాలా బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఓట్స్ స్కిన్ గ్లోయింగ్కి, స్మూత్గా రావటానికి, బేబీ స్కిన్ చాలా సాఫ్ట్గా ఉండటానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఇందులో బీటా గ్లో ఎక్కువగా ఉండటం వల్ల ఇది ఇమ్యూనిటీ పవర్ని బూస్టప్ చేయటానికి, ఇమ్యూనిటీ పవర్ బాగా పెరగడానికి ఉపయోగపడుతుంది మీ బేబీకి. నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్, జింక్, సిలేనియము ఇవన్నీ ఇన్ఫెక్షన్స్ రాకుండా చేస్తుంది మీ బేబీకి. స్కిన్కి ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నా సరే అవి రాకుండా చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇందులో న్యూట్రిషన్ లెవెల్ కూడా చాలా ఉంటుంది ఫ్రెండ్స్. విటమిన్ ఈ, ఐరన్, కాల్షియం కూడా ఉంటాయి దీంట్లో. ఇవి బేబీ చాలా యాక్టివ్గా ఉండటానికి చాలా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ దీంట్లో ఇది తీసుకోవటం వల్ల బేబీ డైజెషన్ సిస్టమ్ కూడా చాలా బాగా వర్క్ అవుతుంది. డైజెషన్ ప్రాబ్లం ఉన్న బేబీ ఇది డైలీ తీసుకోవటం వల్ల ఆ డైజెషన్ ప్రాబ్లం తగ్గిపోతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మీ బేబీకి బెస్ట్ ఫుడ్ అనమాట ఓట్స్ అనేది. బేబీకి 2 times అయినా ఇవ్వచ్చు, లేదా డైలీ 1 time అయినా ఇవ్వచ్చు ఓట్స్ అనేది. నెక్స్ట్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, 1 year బిలో బేబీకి ఇవి ఓట్స్ మీరు సాలిడ్ ఫుడ్ ఎప్పుడైతే ఇంట్రడ్యూస్ చేశారో బేబీకి అప్పటి నుంచి ఓట్స్ ఇవ్వచ్చు ఫ్రెండ్స్. ఇంకో విషయం ఏంటంటే, ఇవి ఫస్ట్ 1 year లోపు బేబీకి మాత్రం వాటర్లో బాయిల్ చేసేసిన తర్వాత అందులో ఫార్ములా మిల్క్ యాడ్ చేసుకోవాలి, కానీ ఫార్ములా మిల్క్ మీరు బాయిల్ మాత్రం చేయకూడదు, అదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 1 year దాటిన బేబీస్కి మాత్రం ఇది డిఫరెన్స్ వే, మీరు ఎలాగైనా పెట్టుకోవచ్చు. కిచిడి కానీ, నెక్స్ట్ ఓట్స్ పాయసము, నెక్స్ట్ ఓట్స్ బనానా, ఓట్స్ ప్యూరీ, ఓట్స్ ఉప్మా, ఇలా ఎలాగైనా డిఫరెన్స్ వేలో మీరు బేబీకి ఇంట్రడ్యూస్ చేసుకోవచ్చు. ఇది బేబీస్కి బ్రేక్ఫాస్ట్లో ఇవ్వటం వల్ల బేబీ స్టమక్ ఏంటంటే ఫిల్లింగ్గా ఉంటుంది. ఫిల్లింగ్ ఫుడ్ అంటారనమాట. ఇది ఎక్కువ ఫుడ్ చక్కగా బేబీ కడుపు బాగా నిండుతుంది అనమాట. ఆ ఫుడ్ తినటం వల్ల బేబీ చాలా యాక్టివ్గా బాగా ఆడుకుంటూ ఉంటారు. ఒక ఓట్స్ మాత్రం మీరు కంపల్సరీ మీ బేబీ డైలీ డైట్లో యాడ్ చేయండి ఫ్రెండ్స్, చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. నేనైతే మా బేబీకి డైలీ కంపల్సరీ 1 time అయినా ఓట్స్ ఇస్తాను. ఆ ఓట్స్ వల్ల నెక్స్ట్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్న బేబీస్కి కూడా ఇది ఆ ప్రాబ్లమ్ని తగ్గిస్తుంది. నెక్స్ట్ స్కిన్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా సరే ఈ ఓట్స్ తీసుకోవటం వల్ల చాలా వరకు క్యూర్ అవుతాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇది బేబీకి మంచి వెయిట్ గెయిన్, బోన్ వెయిట్ని పెంచుతుంది. ఇది వెయిట్ లాస్ అవ్వటము అంటే కొవ్వుని తగ్గిస్తుంది.
మంచి ఫైబర్ రిచ్ ఫుడ్ కాబట్టి వెయిట్ పెరిగేలాగా చేస్తుంది, కొవ్వును మాత్రమే తగ్గిస్తుంది, బోన్ వెయిట్ పెరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మీ బేబీ ఎప్పుడైనా వెయిట్ గెయిన్ అవ్వాలి అంటే బోన్ వెయిట్ గెయిన్ అవ్వాలి. అంతేగాని మీ బేబీ బొద్దుగా ఉందా, చబ్బీగా ఉంది, అలాగే ఉండాలి, సన్నగా ఉంది అని మీరు ఎప్పుడు ఫీల్ అవ్వద్దు ఫ్రెండ్స్. మీ బేబీ బోన్ వెయిట్ పెరుగుతుందా లేదా, యాక్టివ్గా ఉంటున్నాడా లేదా, ఇది మాత్రం అబ్జర్వ్ చేయండి. కానీ మీ బేబీ సన్నగా ఉన్నా సరే బోన్ వెయిట్ పెరిగి ఏమైనా బరువులు అవన్నీ చక్కగా ఎత్తగలుగుతున్నాడు, మైల్ స్టోన్స్ అన్నీ రీచ్ అవుతున్నాడా లేదా, యాక్టివ్గా ఉంటున్నాడా లేదా, బ్రెయిన్ ఎలా వర్కౌట్ అవుతుంది, మనం చెప్పేది ఎలా అర్థం చేసుకుంటున్నాడు, ఎంత ఫాస్ట్గా దానికి ఆన్సర్ ఇవ్వగలుగుతున్నారు, ఇలాంటివి మొత్తం మీరు బేబీలో అబ్జర్వ్ చేయాలి. ఏ ఏజ్కి ఎలా ఉంటున్నాడు, వెయిట్గా బాగా ఉంటున్నాడా, నెక్స్ట్ ఇంప్రూవ్మెంట్ ఎలా ఉంటుంది, బ్రెయిన్ ఇంప్రూవ్మెంట్ ఎలా ఉంటుంది, మొత్తం అవే అబ్జర్వ్ చేయండి. కానీ బేబీ చబ్బీగా ఉన్నారా లేరా, లావుగా ఉన్నారా ఇది మాత్రం ఎప్పుడు బేబీ విషయంలో క్యాలిక్యులేషన్ చేసుకోవద్దు ఫ్రెండ్స్. ఓట్స్ ఏ రకంగా అయినా మీరు మీ బేబీకి మాత్రం డైలీ డైట్లో ఇచ్చేలాగా చూసుకోండి ఫ్రెండ్స్. ఇది మాత్రం కంపల్సరీ మీ బేబీ వెయిట్ గెయిన్కి చాలా బాగా యూజ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. మరో మంచి వీడియోలో మీ ముందుకు వస్తాను.